అన్న చెప్పండి అన్న, ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని మేము మేనిఫెస్టోలో కులగన చేయాలని చెప్పేసి లెక్కలు తీయాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారిని కలిసి జాజుల సీనియర్ నేతృత్వంలో రాహుల్ గాంధీ గారిని కలిసి మేనిఫెస్టోలో పెట్టించింది మేమే. కామారెడ్డి డిక్లరేషన్ లో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఒత్తిళ్ల వలన కొంత లెక్కలు తీయడం జరిగింది. కులగన లెక్కలు తీసినందుకు స్వాగతించినాం. వాళ్ళు అసెంబ్లీలో గాని మండలిలో గాని తీర్మానం చేసినందుకు స్వాగతించినాం. దాని తర్వాత కేంద్రానికి పంపించారు, అది కూడా స్వాగతించినాం. అక్కడ పంపించిన తర్వాత వాళ్ళ పైన పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకురాలేదు. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ఎంపీలు గాని వాళ్ళ పైన గాని అక్కడ ఉన్నటువంటి అధిష్టానం పైన గాని ఒత్తిడి తీసుకురాలేదు. నామమాత్రంగానే పంపించిందని చెప్పని మేము అనుకుంటున్నాము. బీజేపీనేమో బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అన్నటువంటి బీజేపీ ఈడ అధ్యక్షుని పదవి ఏమో అగ్రవర్ణాలకు ఇస్తుంది. ఇక బీసీని ముఖ్యమంత్రిని చేస్తానంటారు. వాళ్ళు అధ్యక్షుడు అయిన కొద్ది రోజులకే ఇది 9th షెడ్యూల్ లో పెట్టడానికి లేదు, పెట్టము అని బాధాప్తా చెప్పినటువంటి రామచంద్రరావు గారు వీళ్ళకి బీసీల పైన చిత్తశుద్ధి లేదని అట్లా అర్థమైపోయింది. 10 ఏళ్ళు ఉన్నటువంటి దొరా కేసీఆర్ ఆయనకి బీసీల పైన చిత్తశుద్ధి లేదు. ఉంటే గింటే మరి ఇప్పుడు బీసీని కూడా అధ్యక్షుని పదవి ఇవ్వాలి. ఫస్ట్ కనీసం బీసీల పైన ఏం మాట్లాడతాడు, మరి బీసీ డిక్లరేషన్ అనేది ప్రకటించాలి. వాళ్ళు కూడా లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా వస్తున్నాయని చెప్పని తెలిసినటువంటి కేసీఆర్ మరి ఎటువంటి బీసీల గురించి మాట్లాడలేదు. టీఆర్ఎస్ మాట్లాడదు, బీజేపీ మాట్లాడదు, కాంగ్రెస్ మాట్లాడదు, సిపిఐ సిపిఎం ఎవడు మాట్లాడాడు. మరి వీళ్ళు ఎవరు మాట్లాడినప్పుడు ఈ పార్టీలకి బీసీల పైన చిత్తశుద్ధి ఉందనుకోవాలా, డ్రామాలు అనుకోవాలా? ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ సర్పంచ్ స్థాయి నుంచి జెడ్పీసీ స్థాయి వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గారి వరకు ఉన్నటువంటి నాయకులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీ పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళకి బీసీలపైన చిత్తశుద్ధి లేదు, మీరు ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. అందు గురించనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి రాబోయే రోజుల్లో భువనగిరి కిల్లా సాక్షిగా సర్దార్ సర్వాయి పాపన్న, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ ఎంతో మంది గొప్ప గొప్ప వీరులు అక్కడ నుంచి వాళ్ళ ఉద్యమాన్ని చేపట్టినటువంటి ఆ స్థలంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం బీసీ సంఘం ఆధ్వర్యంలో. ఆ వేదిక ద్వారా ఒక రాజకీయ వేదిక ప్రకటించి ఈ పార్టీలు చేసినటువంటి మోసాలను ఎండగట్టి ఒక రాజకీయ వేదిక ప్రకటిస్తాం. అన్ని పార్టీలకు ఆ పార్టీలు చేస్తున్నటువంటి మోసాలను కూడా ప్రజలందరికీ తెలియజేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిక్కచ్చిగా చెప్తా ఉన్నారు కానీ 42% రిజర్వేషన్లు అమలు అయ్యాక మేము స్థానిక ఎన్నికలకు పోతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తున్నారు? మరి ఏం చేసిరని చెప్పేసి కామారెడ్డి ఇప్పుడు మీటింగ్ పెట్టబోతున్నారు. ఒక ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసిరా, లేకపోతే బీసీల రిజర్వేషన్లు కల్పించిరా, ప్లస్ నామినేటెడ్ పదవుల ఏమన్నా చైర్మన్లలో బీసీలకు ఇచ్చిరా, మంత్రి పదవులలో బీసీలకు ఎన్ని ఇచ్చారు, ఈ ఆర్టీఐ కమిషన్ వేస్తే గన్లు ఎంతమందికి ఇచ్చారు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మేము నిజంగా కూడా కులగన చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి దండం పెడుతున్నాం, స్వాగతిస్తున్నాం, కలిసినాము కూడా ధన్యవాదాలు చెప్పినాం. 100% ఆ విషయంలో మేము మెచ్చుకుంటాం. మేము ఒప్పుకోవాల్సిందే. రెడ్డి అయినా కూడా బీసీలకు కులగన చేయడం విషయంలో ఒత్తిడి తీసుకొచ్చింది. మరి ఈ పార్టీల పైన ఎందుకు ఒత్తిడి తీసుకొస్తలేరు? ఈ నామినేటెడ్ పదవులలో బీసీలకు ఎందుకు కల్పిస్తలేరు? అవి మీ చేతిలో లేవు, ఇవి మీ చేతులు ఉన్నాయి కదా. ఇటు నామినేటెడ్ పదవులలో మీకు అవకాశం ఉంది, అలా కలిపిరు 50% రిజర్వేషన్, 50% మందికి ఇయ్యుర్రి. మంత్రి పదవులు ఉన్నాయి, అలా ఇవ్వండి. అరే ఇవేమి ఇవ్వకుండా ఏం చేద్దామని చెప్పి ఏం చేసిరని చెప్పేసి అని ఆ కామారెడ్డిలో ఇప్పుడు మీటింగ్ పెట్టబోతారు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు ప్రేమకు మాత్రం చెప్తున్నారు కానీ ఆచరణలో మాత్రం బీసీల పైన చిత్తశుద్ధి ఉన్నట్టుగా అనిపిస్తలేదు. చాలా బాధపడుతున్న విషయంలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పైన ఒత్తిడి తీసుకురావాల్సిందే. ఎలక్షన్లు కూడా బిల్లు పాస్ అయిన తర్వాతనే పోవాల్సిందే. రాజకీయ పార్టీలు అన్ని కూడా బీసీల మీద ఒక ముసలి కన్నీరు గారుస్తూ మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. బీసీల ఎందుకోసం చేస్తా ఉన్నాను మరి 100% పార్టీలన్నీ ముసలి కన్నీరు గారుస్తున్నాయి. బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, మిగతా పార్టీలన్నీ కూడా వీళ్ళు ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే అలాగే చట్టసభల్లో కూడా మెల్లగా వచ్చేస్తారు. రాజ్యం వాళ్ళదవుతుంది. ముఖ్యమంత్రి బీసీ అయితే మరి మేము చిప్పలు పట్టుకోవాలా, మరి మేము బిచ్చం అడుక్కోవాలా అని చెప్పేసి అనే అంతర్గతంగా వీళ్ళకి ఒక లోపల ఉన్నది, ఒక చెడు బుద్ధి ఉన్నది. అందు గురించనే ఈ పార్టీలన్నీ కుమ్మక్కయ్యే పైకి మాత్రం ముసలికాన్ని గారుస్తూ బీసీల గురించి కొట్లాడుతున్నాం, మేము బీసీ రిజర్వేషన్లు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా ఎందుకు ఇయ్యదని ఈయన బీఆర్ఎస్ అయినా అంటాడు, బీజేపీ అయినా అంటాడు, బీజేపీ అయినా కూడా ధర్నా చేస్తాడు. ఆఖరికి సిగ్గు చేయటం. ఇచ్చేది మీరు పెట్టుకొని ఈడ వచ్చి ధర్నా చేస్తాడు. 10 ఏళ్ళేమో రూలింగ్ గవర్నమెంట్లో పెట్టుకున్న కేసీఆర్ వాళ్ళ బిడ్డ వాళ్ళ కొడుకులేమో జ్యోతిరావుల విగ్రహం పెట్టాలని చెప్పని వాళ్ళు కొట్లాడతారు. సిగ్గు అనిపిస్తలేదు అని అడుగుతున్నాం ఈ పార్టీలన్నిలని. ఈ పార్టీలన్నీ కుమ్మక్కైనాయి. పార్టీలు కుమ్మక్కయ్య బీసీలో మోసం చేద్దామని చూస్తున్నారు. ఎవరిని వదిలిపెట్టాము. ఖచ్చితంగా రాజకీయ వేదిక పెడతాము.
మా రాజ్యం మేమే తెచ్చుకుంటాం. ఇప్పుడు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే కొత్తగా బీసీల తరపున ఒక కొత్త పార్టీ రాబోతుందని చెప్పేసి తీన్మార్ మల్లన్న గారు వార్తలు వినిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏం చెప్తారా? తీన్మార్ మల్లన్న పెట్టినా స్వాగతిస్తాం, ఇంకోళ్ళు పెట్టినా స్వాగతిస్తాం, 10 మంది పెట్టినా స్వాగతిస్తాము. మేము కూడా రాజకీయ వేదిక రేపు పెట్టబోతున్నాము. ఏదున్నా మనమే కొట్లాడుకోవాలి, మనమే గెలవాలి, మనమే రాజ్యం రావాలి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్, ఒక ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీ తీసుకోండి. అక్కడ ముఠా గోపాలన్న నిలబడ్డాడు, లక్ష్మణ్ గారు నిలబడ్డారు, అనిల్ యాదవ్ గారు నిలబడ్డారు. ముగ్గురు నిలబడ్డ తర్వాత గెలిచింది మాత్రం ముఠా గోపాలన్న. ఏ పార్టీ అయినా ఉండని బీసీ గెలిచిండు. తీన్మార్ మల్లన్న పెట్టినా పర్వాలేదు, ఇంకోలు పెట్టినా 10 మంది పెట్టని బీసీలో పెట్టాలి పార్టీలు. ఆ బీసీల పార్టీల నుంచే పోటీ చేసేటట్టు చూసుకోవాలి. రేపు మనదే రాజ్యం రావాలి. ఫైనల్గా ఒకటన్నా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసిన నేపథ్యంలో కవిత గారు బీసీల తరపున ఒక కొత్త పార్టీ పెడతారని చెప్పేసి వార్తలు వినిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే బీఆర్ఎస్లలో కవిత ఒక్క ఆమె ఉందా? 10 ఏళ్ళు ఇక్కడ పోయింది, అక్క ఫారెన్ పోయిందా? ఏమన్నా బీసీల గురించి ఎందుకు ఆ రోజు గొంతిప్పలేదు? హరీష్ రావు చేస్తున్నటువంటి మోసాల గురించి ఎందుకు మాట్లాడలేదు? సంతోష్ రావు చేస్తున్నటువంటి మడ్డల గురించి మాట్లాడలేదు? దళిత సోదరుల పైన దాడి చేపించింది మా సంతాననే అని చెప్పి గొప్ప చెప్పినటువంటి కవితక్క ఆనాడు ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళది ఏమున్నా అటెన్షన్ అంతా, రాష్ట్రం అంతా అటెన్షన్ వాళ్ళపైన ఉండాలని కోరుకుంటారు. డైవర్షన్ పాలిటిక్స్ తెలిసినటువంటి ఏకైక వ్యక్తి కేసీఆర్ కుటుంబమే. 10 ఏళ్ళ మరి ఎక్కడెక్కడ అవినీతులైనా బయట పెట్టుర్రి. మీరు పార్టీ పెట్టే తర్వాత సంగతి కానీ ఎన్ని లక్షల కోట్లు తిన్నారనేది బయట పెట్టుర్రి. ఎవరిని జైలేపియాలి ఏందనేది చూపిస్తాం, మేము కూడా కొట్లాడతాం దాంట్లో గురించి. ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో డైవర్షన్ చేసి ఆకట్టుకునే విధమైన రాజకీయాలు. బీసీ పార్టీ ఆమె పెట్టనీకి ఆమె పెడితే బీసీలు కూడా పోతాడు. ఆల్రెడీ ఉన్న వాళ్ళందరూ తెలంగాణ జాగృతి తరఫు నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు, వెళ్ళిపోతారు వాళ్ళు కూడా. ఇక లాస్ట్ కి అక్కనే వచ్చి మేము పెట్టిన పార్టీలో జాయిన్ కావాల్సి వస్తుందో, లేకపోతే ఇంకోరో బీసీ పార్టీలో పోయి జాయిన్ అవుతుందో కవితక్క తెలియదు. కానీ ఆమె బీసీ పార్టీ పెట్టడానికి అనర్హురాలు 100%. బీసీ రిజర్వేషన్లు పెంచాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో మేము సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నాం. చాలా ఓపికతోటి ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని రాజకీయ పార్టీలకు విన్నవించినాం, విజ్ఞప్తి చేసినాం, గదమ పట్టుకున్నాం. మేము 60% జనాభా ఉన్నటువంటి బీసీలకు కనీసం 42% అన్న రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో దక్కాలే, దీనికి సహకరించండి అని చెప్పి మేము అందరినీ కలిసినాం. కానీ రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, పైనంగా మాత్రం బీసీలకు అసెంబ్లీలో బిల్లు పెట్టేటప్పుడు మద్దతు ఇచ్చారు, చట్టం చేసేటప్పుడు మద్దతు ఇచ్చారు. కానీ ఈ అమలు విషయంకి వచ్చేసరికి అడుగడుగున అడ్డుకుంటున్నారు. ఎక్కడ అడ్డుకోవాలనో అక్కడ అడ్డుకొని బీసీ రిజర్వేషన్లు పెంచకుండా అనేక కుట్రలకు, కుతంత్రాలకు పాల్పడుతున్నారు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం మీకు అందరికీ తెలుసు. ఇవాళ అసెంబ్లీలో బిల్లు పెట్టి రాష్ట్రపతి గారు పంపిస్తే 5 నెలలు ఇప్పటికీ ఢిల్లీలో ములుగుతున్నది, దానికి మోక్షం లభించలేదు. ఆ తర్వాత కనీసం ఆర్డినెన్స్ ద్వారానైనా ఈ రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా, గవర్నర్ ద్వారా సెంట్రల్ కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పుడు 2 నెలలు అయింది, దానికి అతిగతి లేదు. నిన్నగాక మొన్న అసెంబ్లీ ప్రత్యేక వర్షాకాల సమావేశం ఏర్పాటు చేసి ఒక రోజంతా చర్చించి అసెంబ్లీలో చట్టం చేసి ఆ చట్టాన్ని గవర్నర్ గారికి పంపించారు. గవర్నర్ గారికి పంపించి ఇలా వారం రోజులు అయింది. ఓవైపు ఏమో సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు పెట్టాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎన్నికల యంత్రాంగం చేయాల్సినటువంటి పని జెడ్ స్పీడ్ తోటి నడుస్తుంది. కానీ ఇంకొక వైపు రిజర్వేషన్ల చట్టం మాత్రం గవర్నర్ గారి దగ్గరనే ఉంది. ఈ రోజు వరకు కూడా నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి పరిస్థితుల లోపల ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు దీని మీద ఉలుకు లేదు, పలుకు లేదు. ఇవాళ బాజాప్తా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఈ బీసీ రిజర్వేషన్ 42% పెంచడానికి 9th షెడ్యూల్లో పెట్టడానికి మేము పెట్టం, మేము ఒప్పుకోమన్నాడు. ఎంత ధైర్యం కావాలి? ఆ 1% ఉన్నటువంటి రామచంద్రరావు గారు ఒక భారతీయ జనతా పార్టీ తరఫున మేము 42% రిజర్వేషన్ 9th షెడ్యూల్లో పెట్టమనడానికి ఎన్ని గుండెలు కావాలని మేము అడుగుతున్నాం. అంటే ఆ పార్టీ యొక్క నైజం, ఆ పార్టీ యొక్క రిజర్వేషన్ల యొక్క డిఎన్ఏ బయటపడ్డది. ఈరోజు బీసీలమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ గణేశాచారి గారి అధ్యక్షతన ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్నాం. ఈ రాజకీయ పార్టీలు మర్యాదగా అడిగితే 42% రిజర్వేషన్లు దక్కనిచ్చేటువంటి అవకాశం లేదు. వీళ్లను వంగబెట్టి వీళ్లను రాజకీయంగా భూస్థాపితం చేస్తే తప్ప, ఈ అగ్రకుల ఆధిపత్య రాజకీయ పార్టీలను పాతర పెడితే తప్ప బీసీ రిజర్వేషన్ రావనేది ఇవాళ మాకు 22 నెలలుగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల లోపల మా అనుభవం పూర్వకంగా అర్థమైపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాజకీయ అగ్రకుల ఆధిపత్య వ్యతిరేక పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చి రాజకీయ యుద్ధం చేయడానికి ఇవాళ దసరా తర్వాత ఆదివారం రోజు భువనగిరిలో బీసీల రాజకీయ యుద్ధబేరి మహాసభ నిర్వహించబోతున్నాం. ఇక ఈ రాజకీయ పార్టీలను బతిమలాడు, భంగపరుడు మాకు కొద్దిగా ఖచ్చితంగా బరాబర్ రాజకీయ యుద్ధం మొదలు పెట్టడానికే భువనగిరి కేంద్రంగా అమ్మ కళ్ళమ్మితే ఏమొస్తుంది, తాళ్ళెక్కితే ఏమొస్తుంది, కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి,
ఈ రాజ్యాన్ని పరిపాలించాలన్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితోటి ఒక మారోజు వీరన్న, ఒక కొండ లక్ష్మణ్ బాబూజీ, ఒక సాంబశివుడు, ఒక బెల్లి లలిత, ఒక శ్రీకాంతాచారి, ఒక చాక లైలమ్మ, ఒక దొడ్డి కొమరయ్య పుట్టిన గడ్డ భువనగిరి గడ్డ. ఆ భువనగిరి గడ్డ ఇది అలా పోరాటాల గడ్డ. అట్లాంటి భువనగిరి గడ్డ మీద నుంచే బీసీల లడాయి మొదలు పెట్టబోతున్నాం. ఇవాళ బరాబర్ మీరు కనుక దసరా లోపు 42% రిజర్వేషన్లు పెంచుతూ ఇవాళ మీరు ముందుకొస్తే రాజకీయ పార్టీలు హాయిగా దీపావళి పండుగ చేసుకోవచ్చు. లేకపోతే మాత్రం దీపావళి పండుగ నాడు కూడా మీకు నిద్ర పట్టని చీకటి రాత్రులు గడిపేటట్టు బీసీ సమాజం తీసుకుంటుంది. ఎన్ని రోజులు మోసం చేస్తారు, ఎన్ని రోజులు దగా చేస్తారు, ఎన్ని రోజులు ఈ బట్టబాయి మాటలు మాట్లాడతారు. అంటే బీసీ రిజర్వేషన్లు పెంచకుండా అడుగడుగును అడ్డుకొని ఢిల్లీలో అడ్డుకుంటారు, గల్లీలో అడ్డుకుంటారు. పైగా రిజర్వేషన్లు 42% పెంచండి అని సన్నాయి నొక్కులు నొక్కుతారా? అందరూ శాకారులే కానీ రొయ్యల మూట మాయమైందట. మరి అందరూ బీసీ రిజర్వేషన్లకు అనుకూలమే, రిజర్వేషన్లకు ఎందుకు అమలైతలేదు? 42% రిజర్వేషన్ల బిల్లు చట్టం ఎందుకు కార్యరూపం దాల్చలేదు? కాబట్టి మీ కుట్రలు కుతంత్రాలను బయటపెట్టి అగ్రకుల ఆధిపత్య రాజకీయ పార్టీల రంగు బయటపెట్టడానికే భువనగిరిలో రాజకీయ యుద్ధబేరి మహాసభ నిర్వహిస్తున్నాం. ఈ యుద్ధబేరి ద్వారా రాజకీయ పార్టీల బీసీ వ్యతిరేక వైఖరిని మేము ఎండగట్టబోతాం. ఈ యుద్ధబేరి మహాసభను ఇవాళ రాజకీయ పార్టీల కనువిప్పు కలిగి బీసీలంతా రాజకీయంగా చైతన్యం కలిగి ఇవాళ రిజర్వేషన్లు మీరు ఇస్తే మేము తీసుకోం, మేకే ఇవాళ 60% మేము ఉన్నాం, బరాబర్ గుంజుకుంటాం, రిజర్వేషన్లు కాదురా మేము మాకు రాజ్యాధికారం రావాలనే దిశగా ఈ ఉద్యమాన్ని తీసుకుపోవడానికి ఈ సభ నిర్వహిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.